అనగనగా అంటే ఒక ఊర్లో ఒక భార్యాభర్తలు వాళ్ళకు పిల్లలు ఉన్నారంట. వాళ్ళకు పిల్లలు ఉంటే వాళ్ళు ఏమనుకున్నారంట, వాళ్ళ భార్యాభర్తలు వాళ్ళకి అత్త మామ ఉన్నారంట. అత్తగారు ఏమనుకుందంట, పిల్లలకి ఆలు పరోటా చేసి పెట్టాలి. ఆలు పరోటా అంటే పిల్లలకి ఇష్టం అని చెప్పేసి ఆలుగడ్డలు అవన్నీ తెచ్చుకొని పిల్లలు 4 గంటల కానించి స్టార్ట్ చేసి ఆలు పరోటా తయారు చేసిందంట. ఆలు పరోటా తయారు చేసి దేవుడి దగ్గర పెట్టి పిల్లలకి ఇచ్చిందంట. ఇంతలోకి ఏం జరిగింది, ఇవన్నీ చేస్తుంటే వాళ్ళ కాళ్ళకి నల్ల తాళ్ళు కట్టుకున్నారట. అయ్యో వాళ్ళ నాయనమ్మ అడిగిందంట, ఏంటిరా కాళ్ళకి తాళ్ళు కట్టుకున్నారు, నల్ల తాళ్ళు అని అడిగిందంట. మా ఇష్టం, నీకు అనవసరం, మీకు చెప్పమన్నారట. అదేంటి నెగటివ్, అది కాళ్ళకి తాళ్ళు ఒకళ్ళే కాదు, ఇద్దరు కాదు, ఇంటెల్లపాది కట్టుకున్నారేంటి, అదైతే నెగటివ్ అంటే నాకు భయం బాబోయ్. నేను నడిచిన దగ్గర నేను నడవను బాబోయ్, నన్ను దూరంగా ఉంచండి అని చెప్పిందంట వాళ్ళ బామ్మ. చెప్తే ఆ అమ్మాయి ఏం చేస్తుందట, కోడలు ఇంకా పొద్దస్మానం ఎదురు రావడం, తోమిన గిన్నె దోమటం, దగ్గరికి రావటం చేస్తుందంట. నన్ను అంటుకోమాకండమ్మా, నల్లగొడ్డలు నల్లతాళ్ళు కట్టుకుంటే నాకు భయం, మాకైతే అట్లాంటి మా ఇంట వంట లేదు అని చెప్పిందట. చెప్తే అయితే ఇంకా కొంచెం రెచ్చగొట్టి మీద పడుతుందంట వచ్చి. అసలు అంతకుముందు పలకరిస్తే పలికేది కాదట, పిలిస్తే పలికేది కాదట, ఎదురు వస్తుంటే పక్కకు పోయేదట. అట్లాంటిది నల్లతాళ్ళు కట్టుకొని ఎదురు వస్తుందట. అంటే వాళ్ళకు ఉన్న కీడంతా వీళ్ళ మీదకు పోయి వీళ్ళు బాగా డిస్టర్బ్ అయిపోవాలని ఆలోచిస్తున్నారు, ఏంటో మనకు తెలియదు. అంతకుముందట ఆ పిల్లలు ఎక్కడికో వాళ్ళ చుట్టాలింటికి వెళ్తానంటే వాళ్ళ నాయనమ్మ వద్దట. వద్దు, మన ఇక్కడే ఉండండి, మీకు చక్కగా ఆలు పరాటాలు ఐస్ క్రీమ్లు అన్నీ తెచ్చి పెడతాను తిందరుగానే అని చెప్పిందట. అయితే వాళ్ళేమో సరే అన్నారట. కానీ మళ్ళీ బండి బుక్ చేశారని గుళ్ళో నుంచి వాళ్ళ నాయనమ్మ వచ్చేలా వెళ్ళిపోయారట. వెళ్ళిపోయే ముందు మీరు అట్లా వెళ్ళమాకండిరా, వెళ్తే మాత్రం నేను ఊరుకోను అన్నాడు. ఊరుకోకపోతే ఏం చేస్తావు అన్నాడంట. మీ అమ్మమ్మకు ఫోన్ చేసి చెప్తా, మీ పిల్లలు ఇట్లా ఏడిపిస్తున్నారు అని చెప్పిందట. చెప్తే మా అమ్మమ్మ అయితే మా పక్షాన్ని మాట్లాడొద్ది అన్నదట. అయితే మీ అమ్మమ్మ మీ తాతయ్యని అరుస్తా, నేను మీరు ఇట్లా నేర్పిస్తున్నారు పిల్లలకి, మాతో ఉండట్లేదు అని చెప్పి అరుస్తాను అని చెప్పిందట వాళ్ళ నాయన. అయితే ఆ విషయాలన్నీ తల్లిదండ్రి రాగానే ఈ పిల్లలు వాళ్ళకి ఇంకా 4 కల్పిస్తారు కదా, కథలు రచయిత్రులే కదా ఇప్పుడు అందరు పిల్లలు, అట్లాగే రచించి ఇంకా కొన్ని ఎక్స్ట్రా వేసి చెప్పారట. ఇవన్నీ కడుపులో పెట్టుకొని ఆ అమ్మాయి ఈ నల్లతాళ్ళు కట్టుకొని ఎదురొస్తుందట. ఇవన్నీ ఇంట్లో ఉన్న వాళ్ళకి తెలియదు కదా. నేను నల్లతాళ్ళు అయితే ఇంకా అసలు ఇట్లా ఎదురొస్తున్నారు, ఇదైతే మరి ఆ నల్లతాళ్ళు అంటేనే ఆమెకి భయం అట. వాళ్ళ నాయనమ్మకి నల్లతాళ్ళు, ఇప్పుడు గ్రహ పూజలు, నల్లతాళ్ళు, అంతరాలు తంత్రాలు ఎలాంటివి అంటే భయం అట. అందుకని ఎందుకు వచ్చిన మంచిది అని వాళ్ళకి దూరంగా ఉందామని చెప్పేసి తన పని ఏదో తను చేసుకుంటాను. తన పని ఏదో తను చేసుకుంటే ఒక్కసారిగా వచ్చి మీదపడి గొంతు పట్టుకొని 2 భుజాలు వెనక్కి తిప్పి బెడ్రూమ్లోకి ఇసిరి పడేసిందండి. ఏది వాళ్ళ బెడ్రూమ్లోకి ఇసిరి పడేస్తే, గుమ్మంలోంచి పడేస్తే పోయి ఆ చివరి గోడకు గుద్దుకొని నడువులన్నీ దిగబడ్డాయి. నడువులన్నీ దిగబడుతున్నాయి. ఏం పుట్టింది నీకు, ఇట్లా చేస్తున్నావేంటి అని అరిసిందంట ఆవిడ అత్తయ్య. అరిసేపటికల్లా నడుములు ఇరిగినాయా, పేడాబాద్ది, నడుములు అట్లా ఇరిగినా బాగుంటుంది, కూర్చోబెట్టి ఒక ముద్దేస్తాను మొహాన, అంతేగాని నువ్వు ఇట్లా నల్లతాళ్ళు ఎర్రతాళ్ళు అంటే మేము ఊరుకోము, మా ఇష్టం, మేము ఏదైనా కట్టుకొని తిరుగుతాం, నీకు అనవసరం అని చెప్పేసి అన్నదంట. అనేవాటికల్లా మీరు కట్టుకొని తిరిగితే నాకేం బాధలేదు, నాకు ఎదురు రావద్దన్నా కానీ నేను మిమ్మల్ని కట్టుకొని తిరగొద్దని లేదుగా,
మీ కర్మ ఎవరి కర్మ ఎట్లుంటే అట్లా తెల్లారిపోద్ది అని అన్నాను. అదిగో అదిగో కర్మ అంటున్నావు, మేమేం కర్మలు చేయలేదు, మేమేం చేయలేదు అని చెప్పేసి మళ్ళీ ఎగబడుతున్నానంట. కర్మ చేయనప్పుడు తాళ్ళు కట్టుకోవాల్సిన అవసరం ఏముంది అని చెప్పేసి వాళ్ళ అత్తయ్య గారని బయటకు వస్తుంటే మళ్ళీ 2 భుజాలు వెనక్కి, 2 చేతులు వెనక్కి తిప్పి దివాన్ కాటు ఉంటే దివాన్ కాటు మీదకి ఇసిరేసిందంట. ఇసిరేసేటికల్లా అక్కడ వాళ్ళ ఆయన మొగుడు ఉన్నాడంట, తల్లి కొడుకు ఉండేటికల్లా అయిపోయి గుద్దుకొని భుజం అంతా దెబ్బ తగిలిందంట. ఏమైంది, ఇప్పుడు దా బాగానే ఉన్నావుగా, ఎందుకు అట్లా పడుతున్నావు, నేను చెప్తూనే ఉన్నాగా మా ఇష్టం అని, మళ్ళీ నువ్వెందుకు అట్లా పడి కొడుతున్నావు అని చెప్పేసానంటే, ఏం మాట్లాడుతుంది, ఏం చేస్తుంది, ఎదురు రావద్దంటుంది, మనం నడిచిన దగ్గర నడవనంటుంది అంటే ఇప్పుడు అని చెప్పిందంట. చెబితే అదేంట్రా, ఇప్పుడు మీ ఇష్టమే, మీరు తాళ్ళు కట్టుకున్నారు, మీరు తాళ్ళు కట్టుకున్న కాళ్ళ దగ్గర నేను నడవటం నాకు ఇష్టం లేదు, నేను కాళ్ళకి కవర్లా కట్టుకుంటా, నాకు భయం అసలు అట్లాంటివి అంటే అని చెప్పిందంట వాళ్ళ అత్తగారు. చెప్పి అక్కడి నుంచి లేచి మళ్ళీ యువతలకు వస్తుందంట. యువతలకు వస్తుంటే మళ్ళీ 2 పెటరెక్కలు ఎరగదీసి మళ్ళీ గబగబా మంచం మీద మళ్ళీ ఈసారి వీళ్ళ బెడ్రూమ్లో పడేసి మంచం మీద వేసి అప్పడాల పిండి కలుపుతాం అట్లా పెళ్ళ ఇరిసి యువతలకు వచ్చి తలుపులు వేసిందంట. ఈ తలుపు వేసేటకల్లా ఆ గదిలో వాళ్ళ మామగారు ఉన్నారంట. ఏంటి 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 నేను అరుస్తుంటే, ఏంటి ఏం చెప్తున్నారు మీరు అత్తయ్య గారికి, మీరు మా అమ్మ చెప్పిందని చెప్తున్నారా మీరు అని చెప్పి ఎగబడుతుందంట. ఏమైంది, చెప్తే ఉన్నమాటేగా, మీరు కట్టుకున్నారు కాబట్టి అడుగుతుంది, తప్పే ఉంది దాంట్లో అని చెప్పేసాను. అంటే ఆయన కొట్టడానికి పోయిందంట. ఆయన కొట్టడానికి పోయి 2 చేతులు పైకెత్తి కొట్టబోయిందంట. ఆయన గట్టిగా కేకలు పెట్టి ఏడ్చాడంట. ఏడ్చేటికల్లా వాళ్ళ కొడుకు వెళ్ళి యువతలో తీసుకొచ్చాడంట. తీసుకొచ్చేవాటికల్లా ఇంకా ఇవాళ శివరాత్రి మంచిగా పూజ చేసుకుందామంటే ఈ గొడవ అంతా ఏంటి అని చెప్పేసి కొడుకు గట్టిగా అరుస్తున్నాడంట. మీరు పూజ చేసుకుంటే మంచిదే, కానీ ఈ నల్లతాళ్ళన్నీ ఇలాంటివన్నీ కట్టుకొని ఇంట్లో తిరిగితే ఆ భగవంతుడే కట్టుకోలేదు, మీకెందుకు అవన్నీ అని చెప్పేసి వాళ్ళ అత్తగారు చెప్పిందంట. నీకెందుకు, నీకు అనవసరం అని చెప్తుంటే నీకు ఎన్ని చెప్పినా నీకు తెలీదా, మా ఇష్టం వచ్చినట్టు మేము చేసుకుంటాం, నువ్వు చెప్పడానికి వీల్లేదు అని చెప్పేసి కొడుకు కూడా ఎగబడుతున్నాడంట. కొడుకు కూడా ఎగబడుతుంటే, నువ్వు ఎగబట్టడానికి వీల్లేదురా, నేను 10 నెలలు కడుపారా కానీ పెంచి పెద్ద చేశాను, 3 సంవత్సరాలు పాలిచ్చి పెంచాను అని చెప్పిందంట. చెబితే అదిగదిగో పాలిచ్చి పెంచానంటుంది. వాళ్ళ పిల్లలకు పాలిచ్చి పెంచలేదు, ఆమె డబ్బా పాలు పట్టిందంట. అది ఉలిక్కిపడి ఆమె గుట్టు ఆమె బయట వేసుకుంటుంది. అవును నిజమే, ఉన్నమాటే, నేను డబ్బా పాలు పెట్టి కాదు పెంచింది, నేను పెంచి నడి రోడ్డు మీద కూర్చున్న పాలు అని ఏడుస్తుంటే నేను నడి రోడ్డు మీద కూడా ముసుగేసుకొని పాలు ఇచ్చి పెంచుకున్నాను నేను అని చెప్పేసి అన్నదంట. అంటే ఈ మాట ఎందుకు వచ్చిందంట మనకు తెలీదు, ఆమె చెప్తుంటే విన్నా నేను. పరోటాలు చేసి, ఆలు పరోటాలు చేసి పిల్లలకు దేవుడి దగ్గర పెట్టి 3 పరోటాలు ఎన్ని తింటారండి అంటే మేము 3 తింటాం అన్నారట పిల్లలు. 3 పరోటాలు చేసి పిల్లలకి ఇచ్చిందట. ఇస్తే ఎంతసేపటికి తింటలేదు ఏంటి, పరోటాలు తినండిరా చల్లారిపోతున్నాయని చెప్తే వాళ్ళ నాయనమ్మ గబగబా ఇంట్లో నుంచి వచ్చి ఉప్మా చేస్తే ఆమె తినలేదు, పరోటాలు వీళ్ళు ఎట్లా తింటారు అని చెప్పి మొగుడికి ఎక్కేస్తుందంట. అదేంటి, పొద్దున్నుంచి శివరాత్రి అని నేను అసలు పచ్చి గంగాయ ముట్టుకోలేదు, పాలే తాగలేదు, అలాంటిది నేను ఉప్మా ఎట్లా తింటారనుకుంటున్నారు, దానికి దీనికి ఇంకెందుకు పెడుతున్నారు అని చెప్పి అడిగిందంట అత్తగారు. అడిగేవాటికల్లా అది కవర్ చేసుకోవటం కోసం బటబట ఏడ్సపోయి కొట్టిందట. కొట్టేవాటికల్లా ఇంకా ఈ పిల్లలు బిత్తరపోతున్నారనమాట. బిత్తరపోయి గడగడ వణికిపోతున్నారు. వాళ్ళు టెన్షన్ పడిపోతున్నారు పిల్లలు, చంపేస్తుందేమో అమ్మ నాయనమ్మని అని. వాళ్ళు ఇంకా చాలే అంటే కాదు, దీన్ని ఏమైనా చేయాలి అని చెప్పేసి పిసికి పిండిలాగా పిసికి అక్కడ డొల్లిచ్చి వచ్చి ఇక అప్పుడు కూర్చొని నల్ల మట్టి తెచ్చుకొని లింగాకారం చేసుకొని ఆ నల్ల మట్టికి అభిషేకాలు చేసుకొని రకరకాల ద్రవ్యాలన్నీ తెచ్చుకొని అభిషేకాలు చేసుకొని
పూజలు చేసుకొని హారతులు ఇచ్చుకొని నేను తినను కాడికి నేను వండితే తినరు, నేను పెడితే తినరు, నేను తెచ్చిని తాగరు, పిల్లల్ని నాకు దూరం చేస్తున్నారు అని చెప్పి అడిగిందంట అత్త. నీ దగ్గరికి రారు, నీ దగ్గర మేము పెంచనేమో నీ దగ్గర అని చెప్పేసి అన్నదట. ఎందుకు పెంచనీరు, మా పిల్లలు కాదా, మా అబ్బాయికి పుట్టలేదా, ఎందుకు పెంచనీరు మీరు అని అడిగిందంట. అడిగితే అవును అని ఏదో అనబోయి మళ్ళీ మొగుడు ఉన్నాడని ఆగిపోయి తర్వాత ఇంకా గుడ్లు మిటకరించి అట్లాగే చూస్తుందట. చూస్తుంటే ఏమైంది, ఏం మాట్లాడుతున్నావు మాధవి నువ్వు, సారీ మమత ఏదో ఉంది ఆమె పేరు మనకు తెలీదు, ఆమె చెప్పడం అట్లా చెప్పిందనమాట. ఏం మాట్లాడుతున్నా, నోరు మూయండి, ఇప్పుడు నేను అభిషేకం చేసుకోవాలంటే ఈ గొడవంతా ఏంటి మీకు అని చెప్పేసి మళ్ళీ అసలు మాట్లాడమాకండి, ఇంకా 4 రోజుల్లో మనం వెళ్ళిపోదాం, వాళ్ళు హాస్టల్లో ఉంటారు, అడుక్కు తింటారు, మనకు అనవసరం, అది కూడా అనలేదంటలే. ఎందుకంటే కొన్ని మాటలు చెప్తుంటే మనకు తెలియకుండా మనకి కల్పితాలు జరుగుతాయి. మా ఇంట్లో సిచ్యువేషన్ కూడా కొద్దిగా ఏం చూపించి ఎట్లనే ఉంటుంది కదా, అందుకని మా ఇంట్లో వాళ్ళ పేర్లు మా ఇంట్లో పదాలు వస్తుంటాయి. మంది కాదు స్టోరీ, వేరే వాళ్ళది. వాళ్ళు కొద్దిగా అమ్మవారి గుడి దగ్గర ఉంటారు, వాళ్ళకి పరిచయం అనమాట. అయితే ఒక 4 రోజులు ఓర్చుకో, ఆమెతో మాట్లాడ మాకు, మనం ఎక్కడికో అక్కడికి వెళ్ళిపోదాం, తర్వాత వాళ్ళు ఇష్టమైన కాడికి వాళ్ళు వెళ్ళిపోతారు, మనం తీసుకెళ్ళొద్దు వాళ్ళని అని చెప్పి చెప్పుకుంటున్నారట. అదేంటి మేము చూస్తాము, మేము అన్నం పెడతాము, మేము చూస్తామని తీసుకొచ్చారు కదా, ఇప్పుడు మేము చూడడం వెళ్ళిపోతాం అంటారేంటి, ఏ హాస్టల్లో అన్న చేర్చి వెళ్ళండి అని చెప్పేసి వాళ్ళ అమ్మ అడిగిందట. మేము చేరం, మాకు అనవసరం, మీరు ఏమైపోయినా మాకు సంబంధమే లేదు, అసలు మీరు బతుకున్న మీ దగ్గరికి మేము రాము, ఎప్పుడన్నా బతుకుంటే కలుద్దాం లేకపోతే లేదు అని చెప్పి కొడుకు చెప్పాడట. మంచి కొడుకువే పుట్టావు, మంచిగా సపోర్ట్ చేస్తున్నావు అందరికీ అని చెప్పేసి తల్లి అన్నదంట. ఇంకా ఆ విధంగా ఇది చాలా పెద్ద స్టోరీ జరిగిందట. కాకపోతే ఆమె కొంచెం కొంచెంగా నాకు చెప్పింది, ఎందుకంటే గంటలు చెప్తే ఏం చెప్తారు, అన్నీ కూర్చి ఉన్నది. ఇంకా చాలా పెద్ద స్టోరీ జరిగిందట. పిల్లల్ని దగ్గరికి రానియకుండా పిల్లల్ని పెద్ద పిల్లలు అయిన తర్వాత మొగుడు పిల్లల మధ్యలో వేసుకొని మొగుడుతో సంసారం చేయనీయకుండా వేసుకొని తిరగటం, ఏమో వాడేమో రామ 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 అని దేశాల మీద పట్టుకొని తిరగటం, ఈ విధంగా ఎన్నో రకాలుగా ఆలోచనలు చేసుకుంటే ఇవన్నీ తల్లి చూసి భరించలేక అరుస్తుందట. అరుస్తుంటే అదిగో నువ్వు అరుస్తున్నావు, మమ్మల్ని తిడుతున్నావు, మమ్మల్ని అది చేస్తున్నావు, మమ్మల్ని ఇది చేస్తున్నావు అని చెప్పేసి లేనిపోయినవన్నీ కాయించి తల్లి మీద ఎగబడుతున్నారట. ఇలాంటివన్నీ నేను అందుకే నాకు చెప్పేది, తల్లి దగ్గర ఎప్పుడైనా పిల్లల దగ్గర ఉండకూడదు, దూరంగా ఉండండి అని చెప్పేది. ఎందుకంటే ఎటు నుంచి ఎటు జరిగినా కూడా తల్లే నష్టపోద్ది. పిల్లగాడికి ఆరోగ్యం బాగుండకపోయినా, పిల్లగాడికి ఏదైనా డిస్టర్బెన్స్ అయినా, మూడు పిల్లం సవ్యంగా ఉండకపోయినా అన్నిటికీ తల్లికే ఇబ్బంది. తల్లిని తన్నా ఏడ్చినా కూడా తల్లి నీతో ఉంటానని అడుగుతుందట. అయినా మా దగ్గర ఉండటానికి లేదు, ఇక మేము మిమ్మల్ని చూడం, ఈ నరకం మేము అనుభవించలేము, మమ్మల్ని నరకంలో పడేసావు, మీరున్న దగ్గర నరకం తప్ప స్వర్గం లేదని తల్లిని తిడుతున్నారట. ఇట్లాంటి స్టోరీలు ఎన్నో ఉన్నాయబ్బా. అందు గురించే నేను చెప్పేది ఏంటంటే, బతికుండంగా పిల్లలు రమ్మంటే వాళ్ళ మాయలో పడి ఎవ్వరూ వెళ్ళొద్దు. నేను వచ్చానబ్బా, నేను పొరపాటు చేసి నేను వచ్చాను, నాకు తెలియలే, అప్పుడు ఎంతో మమకారం ప్రదర్శించారు, అదంతా డ్రామా అని నాకు తెలియలేదు. తెలిసాక మా స్టోరీ కూడా ఇంచుమించు ఇంతే ఉంటుంది అనుకో, కాకపోతే ఇంకా కొంచెం వేరే రకంగా ఉంటుంది. కొద్దిగా చదువుకున్నవాళ్ళు కాబట్టి ఇంకో రకంగా ఉంటుంది, వాళ్ళు కొద్దిగా మోటోళ్ళు కాబట్టి ఈ రకంగా. కాబట్టి పేరెంట్స్ అనేవాళ్ళు మగపిల్లలను కన్నా తల్లిదండ్రులు పరమ దరిద్రులు, ఆడపిల్లలను కన్నా తల్లులు పరమ పూజనీయులు. వాళ్ళు ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటేనే ఆడపిల్లలు పుడతారు, ఎన్నో జన్మలు మహాపాపం చేసుకున్న వాళ్ళకి మగపిల్లలు పుడతారు. ఎందుకంటే కోడళ్ళతో తన్నులు తింటానికి. అదేమంటే నిన్ను మీ అమ్మ మీ నాన్న చూస్తే నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి పోతా
అంటది. ఎందుకంటే ఇది 25 ఏళ్ళు 30 ఏళ్ళు వాళ్ళ తల్లిగారింట్లో ఉండి వచ్చుద్ది కదా. అక్కడ అన్ని సెటప్లు ఉంటాయి, అన్ని రకాలుగా అవకాశాలు ఉంటాయి. వీడు కాకపోతే ఈడైనా పర్వాలేదు, వీడు కాకపోయినా పర్వాలేదు అని అట్లా బెదిరించి పుట్టిళ్ళకి చేరటానికి సిద్ధపడ్డారనమాట. కాబట్టి ముసలోళ్ళు అయిన వాళ్ళు ఎవరిళ్ళల్లో వాళ్ళు ఉండండి, కల్లో గెంజో కాసుకొని తాగండి. లేకపోతే బస్ట్ 60 ఏళ్ళు దాటాక చిన్నపిల్లల కింద లెక్కంటబ్బా. అడుక్కు తిన్నా తప్పులేదు. ఎందుకంటే ప్రభుత్వాలు ఈ పెన్షన్లు రద్దు చేసే, కరెంటు బిల్లులకు లింకు పెట్టి తీసి ఇవ్వకుండా చేస్తున్నారు కదా. కాబట్టి అడుక్కొని గుళ్ళ ముందో బళ్ళ ముందో చిన్నపిల్లలు తినే చాక్లెట్లు ఉంటాయి, అయ్యైనా లాక్కొని తినొచ్చు, కానీ కొడుకు కోడల దగ్గర మాత్రం ఉండకూడదు. తెలిసిందా? ప్రతి చిన్న విషయానికి నవ్వుకుంటా మాట్లాడుతూ ఈ అమ్మాయి ఇట్లా సీరియస్గా చెప్తుంది అంటారు కూడా. శివుడు ఇంత జ్ఞానం కలిగించాలని నన్ను రాత్రి అక్కడ కూర్చోబెట్టినట్టున్నాడు అబ్బా. రాత్రి గుడికి రానిలేదు ఎదురుకుంటా. నిన్న పొద్దున ఈ స్టోరీ నాకు తెలిసింది, రాత్రి నన్ను గుడికి రానిలేదు. అందుకే ఈ పొద్దున్న ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నాను. ఎందుకంటే నేను ఎప్పుడప్పుడు చెప్పకపోతే మర్చిపోతానబ్బా. ఎన్నీనైనా మీకేనా ఎందుకు చెప్తున్నానంటే, మీరు పొరపాటున పిల్లల మైకంలో పడిపోయి మీరు గబిక్కిన ఇల్లు దాటి బయటకు వస్తారేమో. అది అట్లా మిడిల్ క్లాస్ వాళ్ళం అస్సలు అట్లా రాకూడదు. ఎవరిళ్లలో వాళ్ళే ఉండాలి. పిల్లలంటే ఉద్యోగాలు రీచ్చిపోయి వాళ్ళే రావాలి, కానీ మనం రాకూడదని తెలియపరచడానికే చెప్తున్నాను. ఏదో ఎవరినో కించపరచాలనో లేకపోతే ఎవరి విషయాల్లో మనకు తెలియాలి. ఎవరి విషయం ఉంది, రాముడి చరిత్రే ఇప్పుడు దాకా చెప్పుకుంటున్నాం. తప్పే ఉంది దీంట్లో, జరిగినయ్యేగా చెప్పేది. జరగని కదా జరిగింది, ఇంకా ఎంతో పెద్ద స్టోరీ ఉండే ఉంటుంది. కాకపోతే అంత చెప్పలేక ఆమె నాకు కొద్దిగా చెప్పింది, ముఖ్యమైన 4 మాటలు చెప్పింది. కాబట్టి కొడుకులతో అంటున్నారు, కోడళ్ళతో అంటున్నారు, మనవాళ్ళు తంతున్నారు. మనవాళ్ళు అయితే వాళ్ళ నాయనమ్మ చెయ్యి ఇరక్కొట్టాడబ్బా, ఎడం చెయ్యి ఇరక్కొట్టేశాడట. వాడు కూడా ఒకసారి టీవీ పెట్టమాకురా కళ్ళు పాడవుతాయి అంటే, ఆ కళ్ళు పాడైపోవాలని నువ్వు కోరుకుంటున్నావు, మాకు శాపాలు పెడుతున్నావా అని వాడు కూడా 2 పెడ రెక్కలు ఎరగదీసి మంచం మీద పడేసి ఆవిడ మీద కూర్చున్నాడు కదా. రెక్క పెడ తిరిగిపోయింది కదా, అంత పిల్లగాడు మీద పడేవాడు కల్లా ఆ చెయ్యి ఇరిగిపోయిందట. అంటే ఇరగటం అంటే ఏలబట్టం కాదులే, అటు ఇటు కదిలినప్పుడల్లా ప్రాణం పోయేంత నొప్పి వస్తుందంట భుజంలో. ఇవన్నీ ఇట్లా జరుగుతున్నాయి. ఏం చేయాలంటే, నేను మాకు అంతకన్నా ఎక్కువే జరుగుతున్నాయి, మేమెవరు చెప్పుకునే. మేము రావటమే పొరపాటు అయింది పిల్లల దగ్గరికి. వాళ్ళ మమకారం మనకు మమకారమే ఇంత ప్రమాదం తెచ్చి పెడుతుందని చెప్పా నేను. సరే అబ్బా, శుభోదయం, శివరాత్రి అని చెప్పా. ఈరోజు శుభోదయం, శుభ సోమవారం. బాయ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్, షేర్.